రెమాల్ తుఫాన్ దూసుకొస్తోంది. మరికొన్ని గంటల్లో బంగ్లాదేశ్లోని కేపుపరా, బెంగాల్లోని సాగర్ ద్వీపం మధ్య తీరం దాటనుంది. అర్ధరాత్రి తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు అధికారులు. దీంతో పశ్చిమ బెంగాల్ వణికిపోతోంది. దక్షిణ బెంగాల్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గాలులు బీభత్సం క్రియేట్ చేస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో పరిస్థితి అల్లకల్లంగా మారిపోయింది. గాలుల దాటికి చెట్లు ఊగిపోతున్నాయి. ఇళ్ల కప్పులు సైతం ఎగిరిపోతున్నాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయి. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ప్రజలు చాలా అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. ప్రమాదకర పరిస్థితి ఎదురైనా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఇంటింటికి వెళ్లి చెబుతున్నారు అధికారులు. পার্শ্ববর্তী সকল মানুষকে জানানো যাচ্ছে যে আগামীকাল অর্থাৎ রাতের বেলার দিকে రెమాల్ తుఫాన్ దూసుకొస్తోంది. మరికొన్ని గంటల్లో బంగ్లాదేశ్లోని కేపుపారా, బెంగాల్లోని సాగర్ ద్వీపం మధ్య తీరం దాటనుంది. అర్ధరాత్రి తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు. దీంతో పశ్చిమ బెంగాల్ వణికిపోతోంది. దక్షిణ బెంగాల్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గాలులు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. గాలుల ధాటికి చెట్లు ఊగిపోతున్నాయి. ఇళ్ల పైకప్పులు సైతం ఎగిరిపోతున్నాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తుఫాను ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయి. అవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకు రావద్దని ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రమాదకర పరిస్థితి ఎదురైనా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఇంటింటికి వెళ్లి చెబుతున్నారు. రెమాల్ తుఫాన్ దూసుకొస్తోంది. మరికొన్ని గంటల్లోనే బంగ్లాదేశ్లోని కేపుపారా, బెంగాల్లోని సాగర్ ద్వీపం మధ్య తీరం దాటబోతోంది. అర్ధరాత్రి తీవ్ర తుఫాన్గా మారి తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు. దీంతో పశ్చిమ బెంగాల్ వణికిపోతోంది. దక్షిణ బెంగాల్ వ్యాప్తంగా ప్రస్తుతం వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గాలులు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. గాలుల దాటికి చెట్లు ఊగిపోతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్ల పైకప్పులు కూడా ఎగిరిపడుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తుఫాను ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడం జరిగింది. అవసరమైతే తప్ప ఎవరిని కూడా బయటకు రావద్దని సూచిస్తూ ఉన్నారు.